guys, welcome to Japan. ये तो ट्रांसफॉर्मर्स वाली गाड़ी, व्हाट अ ब्यूटी, वाओ। సో మై డే బంగారం దీని వచ్చేసాడు జపాన్కి. ఇది హోండా వాళ్ళ మొటేగి మొబిలిటీ రిసార్ట్ అనమాట. సో వెనకాల రేస్ ట్రాక్ ఉంది, మీకు సౌండ్ వినిపిస్తుంది రేస్ది. సో రేపు మెయిన్ రేస్ అనమాట. సో దాని కవరేజ్ మొత్తం జరుగుతుంది. ఇప్పటికైతే మనం హోండా కలెక్షన్ సెంటర్కి వెళ్తున్నాము. అక్కడ సాయిచిరో హోండా సృష్టించిన ప్రతి వెహికల్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ జనరేషన్ వరకు వాళ్ళు సృష్టించిన హిస్టరీ మొత్తం మనము చూడబోతున్నాం. సో టైం వేస్ట్ చేయకుండా ఈ వ్లాగ్ మనం స్టార్ట్ చేసేద్దాం. సో మీరు చూడొచ్చు, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంది, పక్కనే రేస్ ట్రాక్ ఉంది, అండ్ ఒక లాంటి హెవెన్ ఆన్ ఎర్త్ ఫీలింగ్ అండి. రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జంగిల్ మనకి ఈ ఒక ప్లేస్ ఉంది, మొటేగి రిసార్ట్ అనమాట. సో మీరు ఒక ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసినట్లయితే టోక్యో జపాన్ ఒకటి లిస్ట్ అవుట్ చేసుకోండి. మీరు ఒక ఆటో ఎంతూజియాస్ట్ అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ __ అనమాట. ఇక్కడ చూడండి, డ్రెంచ్డ్ ఇన్ గ్రీనరీ అండ్ ఆల్ రౌండ్, అంటే మీ పిల్లలకి కానివ్వండి, మీకు కానివ్వండి, అందరికీ ఫుల్ ఎంజాయ్మెంట్ గ్యారంటీడ్ అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ ప్లేసెస్. नई फायर ब्लेड है भाई, ब्लैक एडिशन. और एक्सेसरीज देखो, इसमें रेयर सेट फुट पेग्स लगे सो है, एकदम बढ़िया गोल्ड कलर के फिनिश. एक्रोपोइच एग्जॉस्ट बाय डिफॉल्ट आता है क्योंकि ये कस्टम ब्लैक एडिशन है ये. So this one is a raw beast, the actual fire blade, originally designed by Tadao Baba. Now exactly the model year is not very certain, but looks like the early 2000 model, maybe 2004 if I'm not mistaken, but looks like a beast even to this day. So this again 1800cc beast, the BMW R18. Already we've ridden it. You can watch the first ride review if you haven't already. I'll leave a link.
బాక్సర్, మ్యాసివ్ బాక్సర్ ఇంజిన్. సో నాతో పాటు ఉన్నాడు కొచ్చి మచ్చాన్ అనే అబ్బాయి, కేరళ నుంచి, చాలా ఫేమస్ వ్లాగర్ అనమాట. మలయాళంలో వ్లాగ్ చేస్తాడు. విష్ణు యాక్చువల్ అబ్బాయి పేరు. అండ్ నాతో పాటు డే 1 నుంచి, అంటే నిన్న కలిసినప్పటి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కలిసి నాతో పాటే ఉన్నాడు. చాలా చక్కని అబ్బాయి అండ్ మంచి ఆథెంటిక్ కంటెంట్ చేస్తాడు, చాలా కష్టపడతాడు. సో మీరు కావాలంటే అబ్బాయి ఛానల్ చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయొచ్చు. హౌ డూ యూ ఫీల్ ఫస్ట్ టైం ఇన్ జపాన్? In Japan, it's like coming to a place where we should be born, where we should have been born. అసలు స్వర్గం గుర్తొస్తుందండి, అంటే హెవెన్ ఆన్ ఎర్త్. Yes. చాలా చాలా బ్యూటిఫుల్. ఇక్కడ చూస్తే వైట్ కలర్, లుక్ ఎట్ దిస్ 250 RR వైట్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఏంజలిక్. అండ్ H2SX. అండ్ మేము వస్తున్నప్పుడు ఈ బైక్లన్నీ కనిపించాయి అనమాట, ఈడికే వస్తున్నాయి. అండ్ ఇది చూడండి CB400, వన్ ఆఫ్ ద లెజెండరీ బైక్స్ అనమాట, మోస్ట్ లెజెండరీ బైక్స్. సో మీరు చూడొచ్చు మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఇదంతా ఎంజాయ్ చేయగలుగుతున్నామంటే దానికి ఫస్ట్ హోండా రేసింగ్ టీమ్ అండ్ హోండా 2-వీలర్ ఇండియా కారణం అనమాట. రాహుల్ సాన్ ఉన్నారు మనతో పాటు, అభినవ్ సాన్ కూడా మాతో పాటు వస్తున్నారు, వేరే అఫీషియల్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. సో దేవునికి థ్యాంక్స్, మీ అందరి సపోర్ట్కి థ్యాంక్స్, అండ్ హోండా 2-వీలర్ ఇండియాకి థ్యాంక్స్ అనమాట. Honda Racing, where do you see us headed in the future, sir? I know you are one of the few manufacturers who are supporting hidden talent and catching them young. So do you see our Indian tricolor on the world map soon? So we believe that riders are really working hard, and let us hope that they do really well in the coming years. And yes, we are confident that they'll show some good results. సో ఫైనలీ వచ్చేసామన్నమాట హోండా కలెక్షన్ హాల్. అక్కడ పేరు కనిపిస్తుంది మీకు, చూడండి ఎంత హ్యూజ్గా ఉందో. వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఆపర్చునిటీ అండి ఇటువంటి ప్లేసెస్ విజిట్ చేయడము. సో చూద్దాం, లోపల వెళ్ళి చూద్దాము ఎటువంటి హిస్టరీ మేకింగ్ బైక్స్ మన కోసము వెయిట్ చేస్తున్నాయి అనేది. అసలు ఎంట్రన్స్ దుమ్ము లేపారండి, అసలు జెట్ ఫైటర్ పెట్టేశారు. పాపా 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 అద్దరిపోయింది అసలు. రేస్ కార్ ఒకటి, వన్ ఆఫ్ ద ఫస్ట్ రేస్ బైక్స్, అండ్ జెట్. వాట్ एन एंट्रेंस, होश उड़ गया ना जेट देख के. मैं तो एक्सपेक्ट नहीं किया भाई. What an entrance, huh? I mean,